పరిణయం 45th చాప్టర్. భూషణ్ వచ్చి రారా తల్లి అని దగ్గరుండి తీసుకెళ్తాడు. గుమ్మం లోపల అడుగు పెట్టబోతే ఆగండి అని ఒక లేడీ వాయిస్ వినిపించడంతో అమూల్య తల ఎత్తి చూస్తుంది. భూషణ్ నవ్వుతూ, తను నా భార్య, తనని అత్తయ్య అని పిలవకపోతే నేను చంపేస్తుంది తన వాగుడుతో. వాడు నా చిన్న కొడుకు ఆది. అందరికీ ఆదిగానే తెలుసు. అసలు పేరు ఆదిత్యనారాయణ్. వాడి పేరు విషయంలో నాతో ఎప్పుడూ గొడవ పడుతుంటాడు. అమూల్య ఆదిని చూసి షాకింగ్గా ఆది అని పలికరిస్తే, హాయ్ వదినా, ఏంటి ఢిల్లీ వచ్చాక నన్ను కలవడం మానేశారు అని అడుగుతాడు. అమూల్య షాక్తో వదినేంటి అని అడుగుతుంది. ఆది అంటే నువ్వు నాకన్నా పెద్దదానివి కదా అందుకు అని అంటాడు. అమూల్య అలా అయితే సిస్టర్ అని పిలవచ్చు కదా అని అడుగుతుంది. ఆది నాన్నకి నువ్వు కోడలైతే నాకు నువ్వు వదినవు అవుతావు కదా అని అంటాడు. అమూల్య సరే నీ ఇష్టం ఆది, నువ్వు మెయిన్ బ్రాంచ్కి రావడం కూడా మానేసావు కదా అని అడుగుతుంది. ఆది లేదు, వర్క్ చాలా ఉంది, అందుకే రాలేకపోతున్నా అని మాట్లాడుతూ ఉంటారు. భూషణ్ మీకు ఆల్రెడీ పరిచయం ఉందా అని తెలియనట్టుగా అడుగుతాడు. అమూల్య పరిచయం ఉంది మావయ్య, తన కంపెనీతో నేను కొన్ని డీలింగ్స్ చేశా, అలా పరిచయం అంటుంది. భూషణ్ ఓ అవునా, ఆ బ్రాంచ్ ఓపెనింగ్ పార్టీలో నిన్ను చూసి మీ అత్తయ్య నిన్ను కలవాలని చాలా వెయిట్ చేస్తుంది అని అంటాడు. సుజాత కోపంగా ఇప్పటికీ నేను ఒకదాన్నున్నా అని గుర్తు వచ్చిందా మీకు? ఆయన మాటలకేం కానీ ముందు నువ్వు హారతి తీసుకోమ్మా అని అంటుంది. అమూల్య హారత అంటూ అయోమయంగా చూస్తే, అదేరా దిష్టి తీయించుకో, ఎంతమంది కళ్ళు నీ మీద పడ్డాయో ఏంటో అని దిష్టి తీసి లోపలికి తీసుకెళ్తూ ఉంటారు. అప్పుడే కార్ హారన్ వినిపించడంతో వెనక్కి తిరిగి చూస్తుంది. సుజాత సంతోషంగా వెళ్లి నిలబడితే అమూల్య క్వశ్చన్ మార్క్ ఫేస్ చూసి, భూషణ్ వాడే బ్యాలెన్స్ రా, ఇక వాడు ఈ ఇంటి పెద్ద కొడుకు ఆర్యన్ వర్మ, ఆర్యన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి CEO అండ్ CID చీఫ్ ఆఫీసర్. ముక్కు మీదే కోపం, కానీ ప్రేమ ఎక్కువేరా, వాడు వస్తాడుగా నీకే తెలుస్తుంది అని అంటాడు. ఆర్యన్ వచ్చి కోపం నటిస్తూ, నువ్వేంటిక్కడా అని అడుగుతాడు. అమూల్య అది మావయ్య పిలిచారు లంచ్కి అని అంటుంది. ఆర్యన్ అవునా సరే అని వెళ్ళిపోతాడు. భూషణ్ చూసావారా ఎంత కోపమో, ఎక్కువగా ఇక్కడ ఉండడు, తన జాబ్ వల్ల మాకెక్కడ ప్రమాదమో అని దూరంగా ఉంటాడు. సుజాత చాలేండి, అమ్మాయిని మీతోనే ఉంచుకునేటట్టున్నారు అని నువ్వు రామ్మా అని అంటుంది. అమూల్య అత్తయ్య అది అని ఆగిపోతుంది. సుజాత ఏంటిదా అని అడుగుతుంది. నేను ఫ్రూట్స్ తెచ్చాను తీసుకోరా అని భయంగా అంటుంది అమూల్య. ఎందుకంటే తనకి ముందు వాళ్ళ గురించి ఏమీ తెలియదు. వాళ్ళు దేశంలోని రిచెస్ట్ ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ అని. తీరా తెలిసాక మర్యాద కోసం ఇద్దాం అని ఇంకోసారి కలవకూడదు అని అనుకుంటుంది. తనకేం తెలుసు ఫేట్ ఎప్పుడు ఎలా మారుతుందో అనేటిది. సుజాత నవ్వుతూ, దీనికి భయపడాలా? నువ్వు తేవడం అవసరం లేదు, నువ్వు బాధపడకూడదని తీసుకుంటా, ఇంకోసారి తెచ్చావో నీ చేతే తినిపిస్తా అని చిన్న వార్నింగ్ ఇస్తుంది. భూషణ్ నవ్వుతూ, దాని మాటలేం పట్టించుకోకురా, లోపలికి పదా అని అంటాడు. అమూల్య సరే అని తెలియకుండానే కుడికాలు పెట్టి వెళ్తుంది లోపలికి. వెళ్ళాక షాక్ అయిపోతుంది. అది ఇల్లు కాదు, మ్యాన్షన్. ఇంకా రాజుల కాలం నాటి వివిధ రకాల వస్తువులు, వాళ్ళది రాజరిక వంశం అని చెప్తుంటే తన మనసు అక్కడ ఇంకో నిమిషం కూడా ఉండొద్దు అని చెప్తుంటే బాగోదు అని ఉంటుంది. తర్వాత సుజాత అమూల్యకి ఇల్లంతా చూపిస్తుంటే అమూల్య చూస్తూ ఉంటుంది. అమూల్య మనసులో నేను ఇక్కడ కరెక్ట్ కాదు, అందుకే నన్ను మర్చిపోయి ఉంటాడు అని మనసులో అనుకుంటూ వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ ముందుకు వెళ్తుంది అమూల్య. ఆ కన్నీళ్లు నిండిపోవడంతో దారి కనిపించక కళ్ళు మసకబారిపోతుంటే కన్నీళ్లు తుడుచుకుని ఎవరికీ కనిపించకుండా కవర్ చేసుకుంటుంది. తర్వాత లంచ్ వడ్డిస్తుంటే అమూల్య ఏదో తిన్నాను అనిపించి వెళ్తుంటే ఆగురా అని భూషణ్ అంటాడు. దానికి అమూల్య ఏంటి అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. భూషణ్ నీ బిజినెస్ ఐడియాస్ చాలా బాగుంటాయి, ఇన్నోవేటివ్గా కూడా ఉంటాయి,
కొంచెం మాకు చెప్పొచ్చు కదా అని అడుగుతాడు. అమూల్య లేదు నేను వెళ్ళాలి అని అంటుంది. సుజాత ఎక్కడికి వెళ్ళేది, నీకు పెట్టిన ప్లేట్లో సగం కూడా కంప్లీట్ కాలేదు, ప్లేట్ కంప్లీట్ అయ్యాక మాత్రమే వెళ్ళాలి అని అంటుంది. అమూల్య నాకు పట్టదు అని అంటుంది. సో ఇదేనండి పరిణయం 45th చాప్టర్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కొత్త కథల కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరవకండి. థ్యాంక్ యూ.